ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. ప్రకాష్ మణి తాతి తన ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పారో మనం వింటున్నాం కదా, దాని కంటిన్యూషన్. फिर वे तीव्र गति से चल पड़ते हैं, काफी आगे निकल करते हैं, देखो तो एक ऐसा शक्ति दल है कितना पीछे रह गया है. సో మనం నిన్నటి క్లాస్ లో తెలుసుకున్నాం. ఎవరన్నా పర్వతాల పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బ్రహ్మబాబా అడిగేవారు, అమ్మాయి ఎవరితో నడుస్తున్నావు, ఎవరు చేపట్టుకున్నావు, ఎవరి ముందున్నావు, నీ వెనకాల ఎవరున్నారు, ఈ విధంగా అడిగేవారు. సో ఎప్పుడైతే మీరు ఒక శక్తి దళం అని భావిస్తే అందరికంటే మీరు ఫస్ట్ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. బాబా అనేవాళ్ళు, అరే బుడ్డే జవాన్ హోగయా, జవాన్ బుడ్డే హోగయా. ఎవరైతే మెల్లగా నడుస్తారు, ఒక పెద్ద వృద్ధుడేమో జవాన్ అయిపోయాడు, జవాన్లేమో వృద్ధులైపోయారు. फिर वे समझते इस तन में दो इंजन है, एक इंजन है ब्रह्मा की आत्मा, दूसरा इंजन है शिव बाबा और तत्परम पिता परमात्मा, इसलिए ब्रह्मा तेज चलता है. సో అప్పుడు అనిపించేది వారి శరీరంలో రెండు ఇంజన్స్ ఉన్నాయి. ఒకటేమో బ్రహ్మ యొక్క ఆత్మ, ఇంకొకటేమో పరమాత్మ. మరి फिर ज्ञान बचकर फिर चतुर सुजन बच्चों से हंसी निदोदी करते लिए कठिन रास्ते पर पहाड़ पर ले जाते हैं. ఈ విధంగా బాబా ఎంతో మస్తీగా అందరితో ఆనందంగా మాట్లాడుతూ కఠినమైన దారి పైన కూడా చాలా ఈజీగా అనిపించారు. కొంతమంది మాతలు చాలా భారీగా ఉండేవారు. వృద్ధ శరీరం కారణంగా వారు నడవలేకపోయేవారు. బాబా బాబా ఆగండి బాబా, మమ్మల్ని మీరు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, మేమింకా నడవలేకపోతున్నాము అని అనేవారు. మరి బాబా అంటున్నారు, అరే ఇవన్నీ ఒక రౌండ్ రౌండ్ రాళ్ళు, అవి మీరు ఒక బాల్స్ గా భావించండి, వీటిని పట్టుకోండి, మీరు మెల్లమెల్లగా నడవండి, బాబా చెయ్యిని పట్టుకోండి, మీరు ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు. तब बाबा ऊपर के पत्थर पर खड़े होकर उसके हाथ देकर ऊपर चढ़ने के लिए सहारा देते थे. సో ఈ విధంగా చెప్తూ ఫస్ట్ అందరికంటే ముందు బాబా వెళ్ళిపోయేవాళ్ళు. ఏజ్ లో వాళ్ళకంటే పెద్ద అయినా కూడా బ్రహ్మ బాబా వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి చేయి పట్టుకొని వాళ్ళని మెల్లగా లాగి వాళ్ళని ముందుకు తీసుకునేవారు. సో అందరికి అనిపించేది, ప్రతి ఒక్కరి హృదయానికి సపోర్ట్ చేసేవారు బాబా బాబా అని. ఈ విధంగా అందరికి బాబా 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 అని అంటూ నడవడం ఒక అలవాటు అయిపోయింది. నడుస్తూ నడుస్తూ ప్రతి ఒక్కరి ఆ ఆ ఏంటది ఊపిరి కూడా చాలా వేగవంతంగా అయిపోయేది. అప్పుడు అనేవాళ్ళు, బాబా ఇంకా ఆపేసేయండి బాబా, మేము ఇంకా ముందుకు నడవలేకపోతున్నాం బాబా అనేవారు. ఇంకొంతమంది, బాబా ప్యారే బాబా, మమ్మల్ని పర్వతాల పైన కూర్చొని పెడుతున్నారే అని అనేవారు. कभी बाबा उसकी बात मान लेता है, वो खुश हो जाते हैं, देखो बाबा हमारी बात मानते हैं. అప్పుడప్పుడు ఇంకా ఆపేయండి బాబా అంటే బ్రహ్మ బాబా ఓకేసే అనేవాళ్ళు. వాళ్ళకి ఎంతో సంతోషం అయిపోయింది, అమ్మయ్య బాబా మా మాట వినేశారు అనేసి. కభీ బాబా నే మాनते हैं वे गोपियां इज्जत से कहते हैं, देखो तो बाबा हमारी बात मानते ही नहीं है. కొంతమంది, అయ్యో అసలు బాబా మా మాటే వినరు, ఆపేద్దామంటే అసలు ఆపనే ఆపట్లేదు అనేవారు. इस प्रकार मीठा सा उल्हना देती है. इस तरह बाबा के हर कर्म के दिव्य चरित्र भरे होते हैं. ఈ విధంగా బ్రహ్మ బాబా యొక్క ప్రతి కర్మ ఒక దివ్య చరిత్రగా ఉండేది. इस बात में दिव्य स्नेह और कल्याण की भावना भरी हुई होते हैं. ప్రతి ఒక్క విషయంలో దివ్యమైన స్నేహం, కళ్యాణ భావన ఉండేది. చిన్న పిల్లలు, వృద్ధులు, మాతలు, కన్యలు అందరూ జ్ఞాన మురళిని వింటూ ఈ దివ్య చరిత్రను వారి జీవితంలో నింపుకొని ఎంతో ఆనందంతో ప్రతి పరీక్షను దాటి ముందుకు వెళ్ళిపోయారు. ఇంకేం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.